ఏది అయినా ఆచి చికెన్ మసాలా. రజక కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గా డాక్టర్ దాసరి రాజు అజయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. మాసబ్ ట్యాంక్ డిఎస్ఎస్ భవన్ లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో అజయ్ బాధ్యతలు స్వీకరించారు. అజయ్ కుమార్ కు ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో రజక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రజక వృత్తి మారుతున్న కాలానికి అనుగుణంగా ఉండాలని మొదటి దశలో అన్ని నియోజకవర్గాల్లో అధునాతన మోడర్న్ డ్రై క్లీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేశామని మంత్రి పొన్నం తెలిపారు. గత ప్రభుత్వం ప్రారంభించిన 250 యూనిట్ల ఉచిత విద్యుత్ కు ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగిస్తున్నామన్నారు. ఇక తెలంగాణ ప్రజాప్రభుత్వంలో రజక వృత్తి అభివృద్ది చెందుతూ విద్యా ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నియోజకవర్గానికి ఒకటి మోడర్న్ ధోబీ ఘాట్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అజయ్ గారు ఈరోజు రజక కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా నేను మరి గౌరవ శాసనసభ్యుడు శంకర్ గారు, మెట్టు సాయి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కార్పొరేషన్ ఎంపీ గారు అందరం కూడా, జయపాల్ గారు, వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈరోజు కలిసి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ప్రకారంగా రజక వృత్తి కూడా మోడరేషన్ అవుతున్న సందర్భంలో మొదటి దశలో 119 నియోజకవర్గాల్లో మోడర్న్ డ్రై క్లీనర్ సిస్టమ్స్ ను రజక సహకార సంఘాలకు ఇచ్చేటువంటి విధంగా దానికి సంబంధించిన కార్యక్రమం తీసుకోవాలనుకుంటున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వం ఇచ్చిన 250 యూనిట్ల ఫ్రీని ఎక్కడ కూడా అడ్డంకి లేకుండా కొనసాగిస్తా ఉన్నాం. ఎవరు కూడా ఆందోళన చెందే అవసరం లేదు. ఎక్కడైనా అటువంటి ఫిర్యాదు ఉంటే ప్రభుత్వంకు నేరుగా లేదా చైర్మన్ గారికి లేదా గౌరవ ప్రజాప్రతినిధులకు ఎవరికైనా చెప్పొచ్చనే మాటని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రజక కార్పొరేషన్ చైర్మన్ గా మిగతా ప్రజాప్రతినిధుల బలహీన వర్గాలకు సంబంధించి కానీ వృత్తిని అభివృద్ది చేసేటువంటి సమస్యతో పాటుగా విద్యా ఉపాధి అవకాశాలను సెక్రటరీ సంబంధించి అన్ని తయారు చేస్తాం. ముఖ్యంగా మారుతున్న కాలానికి అనుగుణంగా మోడర్నైజేషన్ ధోబీ ఘాట్స్ మీన్స్ ఇక్కడ చాలా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించి కూడా నియోజకవర్గంకు ఒకటి, అవసరమైతే 2 దాని ప్రణాళికతోటి ముందు లాంఛనంగా మీ శాఖ మీ కార్పొరేషన్ ద్వారా ప్రారంభం చేస్తారు.